ఫస్ట్ ఇక్కడ 1 కిలో అక్కడ 2 కిలోలు సారు అన్ని 3 కిలోలు అంటుంది సంచికి 3 కిలోలు అని చెప్తుండ్రు మాకు గట్టి అట్లయితే బాగా పోతున్నాయి సార్ మాకేం లాభం 500 పైకి ఆడడానికి పెట్టి 50 రూపాయలు బస్ కిరాయి పెట్టి మరి మాకేం ఉన్నది మీరే చెప్పండి. శేఖర్ రెడ్డి, నేను ఒక కౌలు రైతు. కటింగ్ అని 41 అని ఫస్ట్ అన్నారు, పట్టకపోతే పడితే 41 అన్నారు, పట్టినా అని కూడా 42 అన్నారు. తర్వాత 43 కిలోలని ఇట్లా కూడా జోకుతున్నారు. నా ఒక్కనే ఇప్పటికీ నా 13 క్వింటల్ కట్ అయింది. ఆ కేసీఆర్ ఏమో మొలకెత్తినా అని కూడా మొత్తం కొంటామన్నారు. ఇవారు కూడా ఒక ఎమ్మెల్యే సార్ కూడా ఇక్కడికి రాలేదు. వచ్చి కూడా గవర్నమెంట్ తోటి మరి మాట్లాడి మరి ఏదైనా చేద్దాము, అయితే మరి మిల్లర్తో మాట్లాడి నేను మాట్లాడితే మీ వెనక నేను ఉంటా, మీ ఒక ఇస్తూ ఒక గింజ కట్ కాకుండా నేను కొనిపిస్తాను కూడా ఇవారు కూడా ఎవరు రాలేరు. మళ్ళీ అది కూడా మళ్ళీ లారీలకు సంచికి 2 రూపాయలు అయితేనే ఆ లారీలు వస్తుంది. మన సంచికి 2 రూపాయలు కిరాయి ఎక్కువ ఇస్తున్నా, అది కూడా సంచికి 2 రూపాయలు కూడా ఇప్పుడు ఈ లారీలన్నీ వాళ్ళ మిల్లులే కదా, మాకు వేరే సెంటర్ లో డబ్బులు ఇస్తున్నారు, అటే పోతున్నాం అంటున్నారు. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ ఐకేపీ సెంటర్ లో ఉన్నాం. ఇవాళ తిమ్మాపూర్ ఐకేపీ సెంటర్ లా 41 కిలోలు పట్టినాయని జోకుతురట. ఇప్పుడే వచ్చి మేము రైతులందరితో చర్చిస్తే వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ 41 జోక్కుని అక్కడ పోయినాక మిల్లి కాడికి పోయినాక 3 కిలోలు కట్ చేస్తాం సంచికి. అంటే సంచికి 2 కిలోలు, సంచికి 2 41 2 కిలోలు 3 కిలోలు అవుతున్నాయి కదమ్మా. సంచికి 3 కిలోలు అయితే మనకి కింటాలకి 7 కిలోల దాకా అవుతున్నాయి. అంటే ఆలోచించు, కింటాలకి 7 కిలోలు అంటే మనకి కిలోకి 20 రూపాయలు అంటే 140 రూపాయలు పోతున్నాయి. మనకు 2060 రూపాయలు ఇస్తే 140 రూపాయలు దానికి పోతున్నాయి. మనం పడితే చేస్తే పోతున్నాయి. అసలే ఈ ఏసంగి పంట 15 నుంచి 20 కింటాలు కూడా రాలే అడ్లు మనకు పూర్తి. ఎందుకంటే వాతావరణం బాగాలేక ఈ అకాల వర్షాలతోటి సగం అడ్లల్లో రాలిపోయి పట్టా మిషన్లు పెట్టి కోసి ఇది ఈ మిషన్లకు ఆ మిషన్లకు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన వచ్చిన 10-15 కింటాల అడ్లు కూడా సగం పాలు ఇటు రైస్ మిల్లర్లు, ఇటు ఈ రకంగా ఇటు దేనికంటే ఇప్పుడు ఈ మిషనరీకి ఖర్చు పెట్టి చేస్తే ఒక ఇత్తు కూడా అటు రైతుకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రేపు మేము ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం, మీరు తడిసిన అడ్లు కొనుడు కాదు, ముందు తడిసిన అడ్లు మొలకొచ్చిన అడ్లు మొత్తం కొంటున్నాం, ఒక కిత్తు లేకుండా కొంటున్నాం అంటారు కదా. ఇక్కడ కూడా మీరు ఇవరకు కట్ చేసింది కొనడం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.